శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము ప్రథమ స్కందము. అర్జునుని విషాదము, ధర్మజుని వైరాగ్యము. పరీక్షిత్ మహారాజు. ద్వారక నుండి తిరిగి వచ్చిన అర్జునుడు ఖిన్నవదనుడై ఉన్నాడు. అతడు యుధిష్ఠిరుని పాదాలపై పడి కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ దీనుడై అన్న పాదాలపై వాలిపోయాడు. ధర్మజుడు తమ్ముని లేవనెత్తి కన్నీరు తుడుస్తూ ఏం జరిగిందో విషయం చెప్పమన్నాడు. ద్వారకలో సూరసేన, ఉగ్రసేన, వసుదేవ, బలరామాది యాదవ ముఖ్యులు క్షేమమేనా అని అడిగాడు. వసుదేవ పత్నులు 7 వారి పుత్రులు కుశలమేనా అని అడిగాడు. అక్రూర, శృతదేవ, ఉద్ధవాది యాదవ సజ్జనులు క్షేమమేనా అని అడిగాడు. ప్రద్యుమ్నాది శ్రీకృష్ణ పుత్రులు బాగున్నారా అని అడిగాడు. శ్రీకృష్ణ పత్నులందరూ ఆ దేవదేవుని సేవిస్తూ సంతోషంగా ఉన్నారు కదా అని అడిగాడు. దేనికి బదులు చెప్పకుండా ఏడుస్తున్న తమ్ముడితోటి చివరికి ఇలా అన్నాడు. నాయనా అర్జున, భక్తవత్సలుడు, ఈశ్వరుడు, జగద్రక్షకుడు అయిన గోవిందుడు బలభద్రునితో కూడి సుధర్మ సభాస్థలిలో సుఖాసీనుడై ఉన్నాడు కదా అని అడిగిన జవాబు రానందున ధర్మజుడు మళ్ళీ ఇలాగడిగాడు. నాయనా, నీ విచారానికి కారణం ఏమిటి? అవమానింపబడ్డావా? చేయరానిది ఏమైనా చేశావా? ఓ విజయుడా, ఏ శత్రువు చేతనైనా నీవు ఓడిపోయావా? సాధువులను దూషించావా? పరసతులతో కూడావా? వీరుల మధ్య మానధనాన్ని పోగొట్టుకున్నావా? ఇస్తానని చెప్పి మాట తప్పావా? అబద్ధపు సాక్ష్యం చెప్పావా? చేసిన మేలుకు దెప్పు పొడిచావా? శరణుజొచ్చిన వారిని, బ్రాహ్మణులను, పశువులను, రోగులను, స్త్రీలను తరిమివేశావా? బ్రాహ్మణులను అణగగొట్టావా? పిల్లలను, వృద్ధులను, గురువులను విడిచి నీ ఒక్కడవే వేరుగా భోజనం చేశావా? ఆశ్రితులను ఆదుకొనకుండా విడిచిపెట్టావా? లోభముచే పరుల సొత్తును కాజేశావా? నాయనా చెప్పు, నిన్నింతగా బాధించిన విషయమేమిటో అని అడిగిన అగ్రజునితో దుర్భర దుఃఖభారముతో కుమిలిపోతూ పెన్నిధిని కోల్పోయిన పేదవలే దీనవదనుడై అర్జునుడు ఇలా విన్నవించాడు. అన్న, వాసుదేవుడు మనలను విడిచి వెళ్ళి అన్యాయం చేసినాడు కదా. అతని అనుగ్రహం చేతనే కదా మత్స్యయంత్రాన్ని కొట్టి ద్రౌపదిని మనం పొందగలిగితిమి. అతని చేతనే కదా ఇంద్రుని గెలిచి ఖాండవవనాన్ని దహించి మైని చేత అద్భుతమైన భవనాన్ని కట్టించగలిగాము. అతని దయ చేతనే కదా భీమసేనుడు జరాసంధుని వధించగలిగాడు. మనము రాజసూయాగాన్ని చేయగలిగితిమి. నిండు సభలో ద్రౌపదిని దుశ్శాసనుడు వివస్త్రను చేయబూనుకొని విఫలుడగుట అతని దయ వలననే. దుర్యోధనునిచే పంపబడి 10,000 మంది శిష్యులతో వచ్చిన దూర్వాసముని అతని దివ్యశక్తి చేతనే కదా సంతృప్తి చెంది మనల్ని శపించకుండా మరలిపోయాడు. అతని అనుగ్రహం చేతనే కదా నేను పరమశివుని మెప్పించి పాశుపతాస్త్రాన్ని పొందగలిగాను. అతని ఆశీస్సుల చేతనే కదా నేను ఇంద్రునితో సహా ఇంద్రసింహాసనం పైన కూర్చొనగలిగాను. అతని శక్తి చేతనే కదా దేవతల గురించి నివాత కవచాది అసురులను చంపగలిగాను. అతని అనుగ్రహం చేతనే కదా వెరటను గోవులను కౌరవులు అపహరించకుండా కాపాడగలిగాను. అతని శక్తి చేతనే కదా కర్ణ సైంధవుల తలపాగాలను తెచ్చి ఉత్తరకు ఇవ్వగలిగాను. అతని కృపా కటాక్షాల చేతనే కదా కురుక్షేత్రంలో మనకు విజయం సిద్ధించింది. నాకు డాలువలే ముందర నుండి కర్ణ, భీష్మ, ద్రోణాదులు కురిపించే అస్త్రశస్త్రాలను అడ్డుకొని నన్ను రక్షించుతూ తన చూపులచే శత్రు సైనికులను నిర్జీవులుగా చేయటం చేతనే కదా మనము విజయం పొందగలిగాము. ఇంకా నా ఎడల అతడు చూపుతుండే ప్రమాదరాలను నేను వర్ణించలేను. నన్ను ప్రేమతో అనేక నామాలతో పిలిచేవాడు. విజయ, ధనంజయ, హనుమధ్వజ, ఫల్గుణ, పాండునందన, అర్జున అంటూ భుజాలు తాకిస్తూ తిరిగేవాడు. అంతేకాదు, ప్రేమాతిశయముతో భార్యలు తమలో తాము వాదులాడుకుంటున్నప్పుడు సమాధానపరచటానికి నన్ను పంపించేవాడు. ప్రియసతులతో తాను సలుపుతుండు శృంగార చేష్టలను కూడా
మర్మము లేకుండా నాతో ముచ్చటించేవాడు. ఇలాంటి ప్రేమమూర్తి అయిన ప్రియసఖుని, హృదయాధినాథుని, జగదీశ్వరుని, కృష్ణుని విడిచి నేనెలా ఉండగలను? అక్కట అతని కంటే ముందుగానే పోకుండా నా ప్రాణాలు ఎందుకు నిలిచి ఉన్నవి? ఇది నా పూర్వజన్మల యొక్క దుష్కర్మ ఫలమేమో. ఇప్పుడు నాకు ఆ పరమేశ్వరుని అండదండలు లేవు గనుక నేను శ్రీకృష్ణుని పరివార జనాన్ని ద్వారక నుండి తీసుకొని వస్తుండగా బోయలు చుట్టుముట్టి నన్ను ఓడించారు. ఒక నిస్సహాయ అబలవలే నేను ఓడిపోయాను. అనేక యుద్ధాలలో విజయం సాధించిన నా గాంధీవమే శక్తిహీనమైపోయింది. నా శౌర్యం అంతరించిపోయింది. ఇది వరకు మెరుపు తీగవలే పనిచేసుకొని ఉన్న నా రథము, గుర్రాలు కూడా నిర్వీర్యమైపోయాయి. ఎందరో రాజులను, వీరులను పాదాక్రాంతం చేసి ఉన్న నేను ఇప్పుడేమీ చెయ్యలేని ఒక భీరువునైపోయాను. ఇప్పుడు నాకు తెలిసినది నా శక్తి, యుక్తి, శౌర్యము, బలము, విజయము, సర్వస్వము ఆ శ్రీకృష్ణ పరమాత్మవే కానీ నావి కావు అని. అన్న ప్రభాసములో ద్వారక సమీపములో యాదవులంతా బలగర్వ మదాంధులై తమలో తాము పోట్లాడుకుని ఏ ముగ్గురో నలుగురో తప్ప అందరూ నశించిపోయారు అని అర్జునుడు చెప్పగా అందరూ నిశ్చేష్టులై విషాదంతో కృంగిపోయారు. కుంతీదేవి నిర్లిప్తయ్యాయి అంత్యకాలం సమీపించినట్లు తెలుసుకొని చిత్తాన్ని శ్రీకృష్ణాయత్తం చేసుకున్నది. అర్జునుడు కురుక్షేత్రంలో భగవానుడు చేసిన గీతాబోధను మననం చేసుకుంటూ శాంతిని పొందాడు. వాసుదేవ పదధ్యానముచే అతని చిత్తము శుద్ధమయ్యింది. శ్రీకృష్ణ పరమాత్మ ఏ రోజైతే అవతారమును చాలించాడో ఆ రోజుననే అశుభ సూచకమైన కలియుగము ఆరంభమైంది. యుధిష్ఠిరుడు పరీక్షిత్తునకు రాజ్యపట్టాభిషేకము చేసి విరాగి అయి సర్వము పరిత్యజించి తమ్ములు, భార్య అనుసరించగా హిమవత్పర్వత ప్రదేశానికి పయనమయ్యాడు. తరువాత జ్ఞానాగ్నిచే కర్మలు భస్మము కాగా అందరూ మోక్షపదాన్ని పొందారు. విదురుడు ప్రభాస తీర్థంలో హరియందు చిత్తాన్ని నిలిపి దేహత్యాగము చేసి తన యమధర్మరాజ పదవిని పొందాడు. ఉత్తరాభిమన్యుల పుత్రుడైన పరీక్షిత్తు అనబడే విష్ణురాతుడు యుధిష్ఠిరునిచే పట్టాభిషిక్తుడై మహాభాగవతుడై ఉత్తమ గుణ సంపన్నుడై పరాక్రమశాలి అయిన మహారాజయ్యాడు. మేనమామ అయిన ఉత్తరుని కుమార్తె ఐరావతిని వివాహమాడి జన్మేజయాదులైన 4 పుత్రులను పొందాడు. కృపాచార్యుల ఆధ్వర్యాన 3 అశ్వమేధయాగాలను జరిపించగా దేవతలు నిజ రూపాల్లోనే వచ్చి హవిస్సులను అందుకున్నారట. దిగ్విజయానందంలో దేశాటనం చేస్తూ ఉండగా ఒక రోజున రాజవేషధారి అయిన ఒక అనాగరికుడు ఒంటి కాలితోనున్న ఒక ఎద్దును, కన్నీరు కార్చుతున్న ఒక ఆవును కాలితో తన్నుతూ అదిలిస్తూ ఉండటం చూసి వాడే కలి అని గుర్తించి అతడు వానిని నిగ్రహించాడు. అది ఎలా జరిగిందంటే పరీక్షిత్తు దిగ్విజయ యాత్రకై బయలుదేరాడు. భద్రాశ్వము, కేతుమాలము, ఇలావృతము, రమ్యకము, హిరణ్మయము, హరివర్షము, కింపురుషము, భారతము మొదలైన దేశాలను జయించాడు. ఆయా దేశాలలోని ప్రజలు, పండిత పామరులు పఠిస్తుండే పూర్వరాజుల చరిత్రలను వింటూ ఆ గానకథల ద్వారా పాండవులకు శ్రీకృష్ణుడు చేసిన సారథ్య, సఖ్య, సభాపతిత్వ, సాచివ్య, రచన, వీరాసన, మాతృభావాది సహాయాలను, యాదవ పాండవ స్నేహానుబంధాలను, పాండవులకుండే వాసుదేవ పదారవింద భక్తి విశేషాలను తెలుసుకుంటూ పద్మనాభ పద పద్మాంకిత పవిత్ర మానసుడై పరవశిస్తూ ఉండేవాడు. అలాంటి సమయంలో ఏకపాదముతో సంచరించే వృషభరూపుడైన ధర్మదేవతయు కళావిహీనమై కన్నుల నుండి దుఃఖాశ్రువులు రాల్చుతూ లేగలేని గోమాత రూపములోనున్న భూదేవియు కనిపించారు. వారి సంభాషణను పరీక్షిత్తూ విన్నాడు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.